హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి దోహా ఖతార్లో ఉంటా. ఇవాళ నా డ్యూటీ వచ్చేసి ఒక ఆయన సాఫర్ పోతుండే, ఆయన ఎయిర్పోర్ట్లో అయితే దించేయాలా. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనైతే ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే నైట్ పూటనైతే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇవాళ సాఫర్ పోతున్న వ్యక్తి అయితే ఈయన వచ్చి 20 రోజులు అవుతుంది. ఈయనకు పని బాగాలేదనో లేకపోతే దేని గురించి అని వెళ్ళిపోతుండే. ఈయన కువైట్లో 8 సంవత్సరాలు చేసిండే. ఖతార్ అంతగానో మీద లేదని చెప్పేసి అయితే కువైట్కే పోతా అని చెప్పేసి అయితే మళ్ళీ వాపస్ అయితే ఇంటికి అయితే పోతుండు. వెళ్ళే దారిలోనైతే ఈ లైటింగ్ అనేది మామూలుగానైతే లేదు. ఆల్మోస్ట్ మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గర దాకానైతే వచ్చేసినాం. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి దారిలో అయితే పైన కెమెరాస్ అయితే ఉంటాయి, సీట్ బెల్ట్, మొబైల్ యూజ్ చేస్తున్నట్టు కెమెరాలు అయితే ఉంటాయి. ఇక్కడనైతే చాలా టైం పట్టేటట్టు ఉంటేనైతే పార్కింగ్ అయితే చేయాలి. నేనైతే డ్రాప్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. డిపార్చర్స్ డైరెక్ట్ గానే అయితే వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా డిపార్చర్స్ పైననే ఉంటుంది, అరైవల్స్ కిందనే ఉంటుంది. ఎప్పుడైతే వచ్చే వాళ్ళు కిందనే వస్తారు, వెళ్ళేవారు పైన నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడనైతే ఎయిర్పోర్ట్లో చాలా రష్ కూడా అనిపిస్తుంది ఈవినింగ్ పూట అయితే. ఇక్కడ చాలా మంది వెహికల్స్ అయితే ఉన్నది. నేనైతే ఇక్కడ పార్క్ చేసిన తర్వాత ఆయన లగేజ్ అనేది తీసుకున్నాడు. పాస్పోర్ట్ టికెట్ మరోసారి చూసుకోమని చెప్పిన. టాటా బై బై అని చెప్పేసిన. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.